హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. ఈరోజు మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇక్కడ అయితే కానీ మాత్రం స్మార్ట్ టీవీ అనమాట. అందుకని మేము చూస్తాం. ఇదైతే మా పెద్దమ్మ వాళ్ళ తోట అనమాట గాయస్. ఇక్కడైతే ఫ్లవర్స్కి వస్తున్నాము. మీరైతే కామెంట్ పెడుతున్నారు కదా, స్లోగా చెప్తున్నాను, గట్టిగా చెప్పమని. అందుకనే ఇప్పుడు గట్టిగా చెప్తున్నానంటే అనమాట. అందుకని ఇక ఫ్లవర్స్ అన్నీ కోసి దేవుడికి దండ పెట్టి మా యామక్క ఇంకా నేను వచ్చేసి కట్ చేస్తున్నాం. మా చెల్లేమో ఆడుకుంటున్నాను అనమాట గైస్. చూస్తారు కదా. ఈ వీడియో మాత్రం నచ్చట్లేదు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి మా పెద్దమ్మ వాళ్ళకి ఎంత పెద్ద తోట ఉందో, చాలా పెద్దగా ఉంది కదా. మీరు కూడా కామెంట్ పెట్టండి ఎలా ఉందో ఒక్కసారి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎక్కువగా ఆరెంజ్ కలర్లే ఉన్నాయి కదా, ఎల్లో కలర్ అయితే తక్కువే ఉన్నాయి. అందుకని ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చేసి అయితే తక్కువ ఉన్నాయి, ఆరెంజ్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇది చూసారు కదా. అది తిప్పి చూపించాలి మీకు, చూపిస్తాను తర్వాత చూపించాలి మీకు వచ్చేసి. చూసారు కదా పైనాపిల్స్ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ తోటలో ఉందన్నమాట. పైనాపిల్స్ వచ్చేసి అయితే కానీ మాత్రం తినేలాగా ఉన్నాయి. పైనాపిల్ ఏదో బ్లూబెర్రీ పైనాపిల్ అని అనుకున్నప్పుడు, అది బ్లూగా ఉన్నప్పుడు. ఇదైతే జాక్ ఫ్రూట్ అనమాట. మీరు చూసుకున్నట్టయితే జాక్ ఫ్రూట్లు కూడా ఉన్నాయి, మ్యాంగోస్లు కూడా ఉన్నాయి. చూసారా గాయ్స్, మేమైతే షాప్కి వెళ్తున్నాం అనమాట. ఇదిగో మా హైవుట్ గారేమో ఎక్కడికి వెళ్తున్నారు మరి. ఇదిగో చూసారు కదా గాయ్స్, ఇదే ఫ్లవర్స్కు ఇలాకి వెళ్తుంది అనమాట. మా చెల్లి వచ్చేసి అయితే కానీ మాత్రం ఫ్లవర్స్కు ఇలాకి వెళ్తుంది. ఇవన్నీ ఫ్లవర్స్ కట్ చేసి దేవుడికి వేసా అనమాట గాయ్స్. చూసారు కదా మా చెల్లి ఎలా వేస్తుందో, కానీ ఆకులు కూడా వేసేస్తుంది అది ఎక్కువగా. చూసారైతే ఇదిగో చూసారు కదా ఎంత పెద్ద టబ్బు. వాటిని పీకని రాక సీజాలతో కట్ చేస్తున్నాం అనమాట. చూసారు కదా గాయస్, ఇక్కడ మేము వచ్చేసి ఎలా కట్ చేస్తున్నాము. ఇదిగో కింద వచ్చేసి పడలేదు, ఆ సీజర్తో కట్ చేస్తున్నాం. చూసారు కదా. అదిగో నేను అయితే మోటార్ చేసాను. ఇదిగో గాయస్ చూడండి, మేము వచ్చేసి అయితే దేవుడికి దండ వేసేసాం. చూసారు కదా గాయస్, ఇప్పుడు వచ్చేసి అయితే ఎంత బాగుందో. మీరు వచ్చేసి ఇటు సైడ్ తిప్పుకుని చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూసారు కదా. ఆ దేవుడికి ఇప్పుడు పూజ చేయబోతున్నాను అనమాట. పూజ అప్పుడు మేము దండ వేస్తాము లేదో. చూసారు కదా గాయస్, మేము వచ్చేసి పూజ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.